మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసులో ప్రధాన ఆధారంగా ఒక పెన్ డ్రైవ్ మారడంతో దానిపైన ఇప్పుడు సిట్ విచారణ మొత్తం కేంద్రీకృతమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కీలక డేటా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కేసు మరింత కీలక దశకు చేరుకుంది. అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఇక ట్యాపింగ్ కేసులో ఒక పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. పెన్ డ్రైవ్ చుట్టూనే సిట్ విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన టైంలో పెన్ డ్రైవ్లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. పెన్ డ్రైవ్లో వందల కొద్ది ఫోన్ నెంబర్లు గుర్తించారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ను పెన్ డ్రైవ్లో స్టోర్ చేసినట్లు గుర్తించారు. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందుంచి మరీ సిట్ విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఈ పెన్ డ్రైవ్ ద్వారానే ట్యాపింగ్కు గురైన ఫోన్ నెంబర్లను సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు టీం అన్ని ఆధారాలు ధ్వంసం చేసిన ఈ పెన్ డ్రైవ్ను సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసును ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ అధికారులు అంటున్న పరిస్థితి. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావు నుంచి పూర్తి వివరాలను సిట్ అధికారులు సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.